ఈరోజు మారక ద్రవ్యాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయి మత్తుకి బానిసలయ్యి పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. నిజంగా మీ పిల్లలు గంజాయి తీసుకున్నారో లేదో, డ్రగ్స్ తీసుకున్నారో లేదో, దాని స్మెల్ కానీ మరొక్కటి కానీ లేకుండా ఈరోజు వీళ్ళు అలాంటి పదార్థాలను నేరుగా నికోటిన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులకు వెళ్ళే విధంగా అలాంటి మత్తు పదార్థాలను అందిస్తున్నారు. మీకు వాసన బట్టో ప్రవర్తన బట్టో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషపు వలయంలో మీ పిల్లలు చిక్కుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత పూర్తిగా హార్ట్ కంప్లైంట్స్, లంగ్స్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్, ఈ విధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టడంతో పాటు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం ఏదో కట్టడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరొకరు దీని మీద చర్యలు తీసుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వారి భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మాతృమూర్తులకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. మామూలుగా పిల్లలంటే కేవలము ఆడబిడ్డల సంరక్షణ, వాళ్ళ రక్షణ మీదున్న శ్రద్ధ మగ పిల్లల పైన పెట్టాల్సిన పని లేదు అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఆడబిడ్డలకి ఎంత ప్రమాదం ఉందో మగ బిడ్డల యొక్క భవిష్యత్తుకి, వారి ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి మాతృమూర్తులు మీ కొడుకులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. ఈ వీళ్లకు మీరు మాట్లాడండి, మీరు ధైర్యాన్ని నింపండి, మీరు నిజాయితీగా పెంచండి. అదేవిధంగా ప్రతి తల్లి కూడా ఒక జిదియాబాయాగా, ప్రతి బిడ్డని ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక వీరుడిగా తయారు చేయండి తప్ప ఈ డ్రగ్స్ బానిసానికో లేదా ఇలాంటి విషపు ప్రపంచంలో మీ పిల్లలు ఉన్నట్టయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇందులో కూడా మన బహుజన బిడ్డలే ఎక్కువ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేదంటే మన యొక్క యువత భవిష్యత్తులో పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది. అదే వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని చైతన్యం వచ్చి రేపు సమాజంలో జరిగే అన్యాయం పైన, వీళ్ళ దోపిడీ పైన ఎదురు తిరిగితే వీళ్ళ అరాచకానికి, వీళ్ళ దోపిడీకి అంతం వచ్చే రోజు వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా, మారక ద్రవ్యాల ద్వారా మన యువతని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు యువతను ఈ మత్తు నుండి, ఈ మారక ద్రవ్యాల నుండి కాపాడాలనే ఆలోచన 1% ఉన్నా ఇప్పటికైనా దీని మీద ప్రత్యేక ఎంక్వైరీ వేయండి. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టండి. లేదంటే మీ రాజకీయ లబ్ధి కోసమో, మీ వ్యాపారాల కోసమో, మీ అవినీతి కోసమో డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించినట్టయితే నేను క్షమించిన, బీసీ సమాజం క్షమించిన, ఈ రాష్ట్రం క్షమించిన భగవంతుడు నిన్ను, నీ కుటుంబాన్ని క్షమించడనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. విద్యార్థి దశలో ఇన్ని అడ్డంకులుంటే, ఇన్ని కుట్రలుంటే, ఇన్ని పోరాటాలు, ఇన్ని కుట్రలు జరుగుతుంటే, మరి చదువు పూర్తయిన తర్వాత, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బీసీలకు, బహుజనులకు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు ప్రభుత్వం పరంగా మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఒకప్పుడు కొంతవరకు పారదర్శకంగా ఉన్నప్పటికీ ఈరోజు జరిగే ప్రభుత్వ నియామకాల్లో
ఎక్కడ పారదర్శకత లేదు. వీళ్లకు కావాల్సిన వాళ్ళకి పైకి ఒక ప్రక్రియ చూపించి లోపల పూర్తిగా ఉద్యోగాలను అమ్ముకునే పరిస్థితి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఏమాత్రమో ఉద్యోగ నియామకాల్లో ఏ ప్రభుత్వానికి లేదనేది మనందరికీ తెలుసు. మరి ప్రైవేటు పరంగా వెళ్ళాలంటే ప్రైవేటు సంస్థల్లో, ప్రైవేటు పరిశ్రమల్లో, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కావాలంటే మరి రాష్ట్రంలో ప్రైవేటు సంబంధించిన సంస్థల్లో బీసీల వాటా ఎంత అనేది మనం తెలుసుకోవాలి. దళితుల వాటా ఎంత మనం తెలుసుకోవాలి. కనీసం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల్లో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు 20% కూడా బీసీల వాటా లేదు. కాబట్టి బీసీలకు, బీసీ యువతకు, బహుజనుల యువతకు ఈరోజు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తిరుపతి ప్రాంతంలో ఒక అమరరాజా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ప్రాజెక్టులు ఉండడం మంచిదైనప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేసే సుమారు 13,000 మంది ఉద్యోగుల్లో 90% మంది వాళ్ళ యొక్క సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారంటే మరి ఇందులో బీసీల వాటా ఎంత, దళితుల వాటా ఎంత, మిగిలిన సమాజ వర్గాల వాటా ఎంత? ఇది కేవలం ఒక్క పరిశ్రమ, ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమల్లో కూడా ఈ 2 పార్టీలు వారికి చెందిన వారి కుటుంబానికి సంబంధించి ఏవైతే కోటరీ వ్యవస్థ ఉందో వాళ్ళని నియమించుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప మన బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు చిన్న ఉద్యోగాలు కావాలంటే పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది, పక్క దేశాలకు పోవాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే సగం పైగా యువత బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, కువైట్కి వెళ్తున్నారు. కోస్తా ప్రాంతం యువత తీసుకుంటే హైదరాబాద్ వెళ్తున్నారు, మరో ప్రాంతానికి వెళ్తున్నారు తప్ప మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణము బీసీలు పరిశ్రమల పరంగా అభివృద్ధి లేదు. కాబట్టి ఈరోజు మనకు ఈ దుస్థితి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల యొక్క దుస్థితి ఎలా ఉందో కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న బీసీ ఉద్యోగులు, బహుజన ఉద్యోగులు ఈరోజు ఒక రకమైన అభద్రతా భావంతో తన హక్కులను, డిమాండ్లను కనీసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే నోరు విప్పితే ట్రాన్స్ఫర్లు చేస్తారేమో అని భయము, ఇంక్రిమెంట్లు కట్ చేస్తారేమో అని భయము, కారణాలు చూపించి సస్పెండ్ చేస్తారేమో అని భయము. ఉద్యమం చేస్తే తన జీవితాన్ని, తన కుటుంబము రోడ్డు మీదకి వస్తుందనే భయంతో ఈరోజు బీసీ ఉద్యోగస్తులు అనేక డిమాండ్లు, న్యాయపరమైన డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా నోరు మెదపలేని పరిస్థితి ఈరోజు బీసీ ఉద్యోగుల్లో ఉంది. మరి ఈ పార్టీలకు సంబంధించి ఈ పార్టీల కొమ్ము కాసే ఉద్యోగులైతే ఎన్ని లీవులైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, ఎన్నికల ప్రచారాలు చేయొచ్చు, ఏ ఒక్కరూ మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ బీసీ ఉద్యోగస్తులు మాత్రము కనీసము వారి కుటుంబాలకు సంబంధించిన, బంధువులకు సంబంధించిన శుభకార్యాల్లో పాల్గొనాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యోగులందరికీ కూడా నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, మీ హక్కుల కోసం, మీ డిమాండ్ల కోసం, న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు పోరాటానికి సిద్ధమైతే మీకు అండగా నేనుంటాను, బీసీవై పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను.